శ్వాసగా మలచిన నిత్య సమర్పిత దేహ భావమును వీడినావు ఆత్మస్మృతిలో నిలిచినావు రామనామమే మంత్రముగా మాయను గెలిచిన వీరుడవు జ్ఞాన సూర్యుని కిరణమై వెలిగే ఆత్మిక హనుమంత రామ కార్యమే శ్వాసగా మలచిన నిత్య సమర్పిత కోతి వంటి చంచల మనసును యోగ బలముతో గెలిచావు అష్టసిద్ధుల శక్తులతోడా అంతర్ముఖివై నిలిచావు కామక్రోధ లోభ మోహాహంకారములను కాల్చావు లంకానడి కలియుగమందు పవిత్రత జ్యోతిని వెలిగించావు జ్ఞాన సూర్యుని కిరణమై వెలిగే ఆత్మిక హనుమంత రామ కార్యమే శ్వాసగా మలచిన నిత్య సమర్పిత గుండెను చీల్చి చూపినావు పరమాత్ముని నీ హృదయాన దాస్య భావమే శిఖరముగా నిలుపుకున్నావు నీ పయనానా సంజీవని అనే జ్ఞానము తెచ్చి లక్ష్మణుని ఆత్మను బతికించావు విజయుడవై నీవు నిలిచి మాకు దారిని చూపించావు జ్ఞాన సూర్యుని కిరణమై వెలిగే ఆత్మిక హనుమంత రామ కార్యమే శ్వాసగా మలచిన నిత్య సమర్పిత శివశక్తికి రూపము నీవు నిర్వేదానికి చిరునామా సమయానికి సిద్ధముగా ఉండే బాబా అపురూప వరపుత్రుడా వాయు వేగమున సేవను చేస్తూ అచంచలముని విశ్వాసం నీ అడుగున మేము నడుస్తా పొందుతాము ఆ పరమధామం జ్ఞాన సూర్యుని కిరణమై వెలిగే ఆత్మిక హనుమంత రామ కార్యమే శ్వాసగా మలచిన నిత్య సమర్పిత దేహ భావమును వీడినావు ఆత్మస్మృతిలో నిలిచినావు
మంత్రముగా మాయను గెలిచిన వీరుడవు. ఓం శాంతి. మురళీ డేట్ 13/5/2026. మధురమైన పిల్లలారా, తండ్రి ద్వారా మీకు లభించిన సృష్టి ఆది మధ్య అంతిముల జ్ఞానాన్ని మీ బుద్ధిలో ఉంచుకుంటారు. అందుకే మీరు స్వదర్శన చక్రధారులు. ప్రశ్న: ఆత్మను పావనంగా తయారు చేసేందుకు ఆత్మిక తండ్రి ఏ ఇంజెక్షన్ ఇస్తారు? జవాబు: మన్మనా భవ. ఈ ఇంజెక్షన్ ఆత్మిక తండ్రి తప్ప వేరెవ్వరూ వేయలేరు. తండ్రి చెప్తారు: మధురమైన పిల్లలారా, మీరు నన్ను స్మృతి చెయ్యండి చాలు. స్మృతి ద్వారానే ఆత్మ పావనమైపోతుంది. ఇందులో సంస్కృతము మొదలైనవి చదవాల్సిన అవసరం కూడా లేదు. తండ్రి హిందీలో సులభమైన స్పష్టమైన పదాలతో వినిపిస్తారు. ఆత్మిక తండ్రి మమ్ములను పావనంగా చేసేందుకు యుక్తులను అర్థం చేయిస్తున్నారనే నిశ్చయం ఆత్మకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వికారాలను వదులుతూ వెళుతుంది. ఓం శాంతి. ఓం శాంతి అను పదానికి అర్థము పిల్లలకు తెలియచేయడం జరిగింది. నా స్వరూపం శాంతి, నా నివాస స్థానం శాంతిధామమని ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. దానినే పరంధామము, నిర్వాణధామము అని కూడా అంటారు. దేహ అభిమానాన్ని వదిలి ఆత్మ అభిమానులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయండి అని ఈ బాబా కూడా అంటారు. వారు పతిత పావనులు. నేను ఆత్మను ఇక్కడకు పాత్రని అభినయించేందుకు వచ్చినానని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు డ్రామా పూర్తి అవుతుంది, తిరిగి వెళ్ళాలి. అందుకే నన్ను స్మృతి చెయ్యండి, మీ వికర్మలు వినాశనమవుతాయని అంటున్నారు తండ్రి. దీనినే సంస్కృతంలో మన్మనా భవ అని అంటారు. తండ్రి నిజానికి సంస్కృతంలో చెప్పలేదు. బాబా హిందీ భాషలోనే అర్థం చేయిస్తారు. ఒకే హిందీ భాష ఉండాలని ప్రభుత్వం కూడా చెప్తుంది. బాబా కూడా వాస్తవానికి హిందీలోనే అర్థం చేయిస్తారు. కానీ ఈ సమయంలో అనేక ధర్మాలు, మతాలు, మార్గాలు ఉన్నందున భాషలు కూడా అనేక ప్రకారాలుగా తయారు చేశారు. సత్యుగంలో ఇక్కడున్నన్ని భాషలు ఉండవు. గుజరాత్లో ఉన్న వారి భాష వేరు. ఎవరు ఏ గ్రామంలో ఉంటారో వారికి అక్కడ భాష తెలుస్తుంది. అనేక మంది మనుషులున్నారు, అనేక భాషలు కూడా ఉన్నాయి. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే భాష ఉండేది. ఇప్పుడు సృష్టి ఆది మధ్య అంతిమల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఇది ఏ శాస్త్రముల్లోనూ లేదు. ఈ జ్ఞానం ఉన్న శాస్త్రమేదీ లేదు. కల్పం యొక్క ఆయువు గురించి ఎక్కడా వ్రాయబడలేదు. ఎవ్వరికీ తెలియదు. సృష్టి ఒక్కటే. సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. కొత్తది పాతదిగా, పాతదిగి మళ్ళీ కొత్తదిగా అవుతుంది. దీనినే స్వదర్శన చక్రం అని అంటారు. ఎవరికి చక్రం జ్ఞానం ఉంటుందో వారినే స్వదర్శన చక్రధారులు అని అంటారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందని జ్ఞానం ఆత్మలో ఉంటుంది. వారు కృష్ణునికి, విష్ణువుకి స్వదర్శన చక్రాన్ని చూపించారు. వారికి జ్ఞానమే లేదని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. సృష్టి ఆది మధ్యాంతల జ్ఞానాన్ని ఒక్క బాబానే ఇస్తారు. ఇది స్వదర్శన చక్రం. అంతేకాని తలను ఖండించే హింస విషయం ఏదీ లేదు. ఈ అసత్యం కూడా వ్రాసేశారు. ఈ జ్ఞానం బాబా తప్ప ఏ మనుష్య మాత్రలు ఇవ్వలేరు. మనుష్యులు ఎప్పుడూ భగవంతుడు అని అనలేరు. బ్రహ్మ, విష్ణు, శంకరుల్ని కూడా దేవతలనే అంటారు. బాబా మహిమ దేవతలకు కూడా లేదు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి మహిమయే పిల్లల మహిమ అని ఎప్పుడూ చెప్పరు. పిల్లలు పునర్జన్మల్లో
పునర్జన్మలు తీసుకుంటారు. తండ్రి పునర్జన్మల్లోకి రారు. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైన వారు. వారు సదా పావనులుగా ఉంటారు. పిల్లలు పావనంగా అయ్యి మళ్ళీ పతితులుగా అవుతారు. బాబా సదా పావనమైన వారు. పిల్లలకు తండ్రి వారసత్వం కూడా తప్పకుండా కావాలి. ఒకటి ముక్తి కావాలి, రెండవది జీవన్ముక్తి కావాలి. శాంతిధామాన్నే ముక్తి, సుఖధామాన్ని జీవన్ముక్తి అని అంటారు. ముక్తి అందరికీ లభిస్తుంది. ఎవరు బాగా చదువుకుంటారో వారికి జీవన్ముక్తి లభిస్తుంది. భారతదేశంలో నిజంగా జీవన్ముక్తి ఉండేది. మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉండేవారు. సత్యుగంలో కేవలం ఒక్క భారతఖండం మాత్రమే ఉండేది. లక్ష్మీనారాయణులు రాజ్యం ఉండేది. బాబా చెప్తారు, లక్ష్మీనారాయణుల మందిరాలు అన్నింటికంటే ఎక్కువగా నిర్మిస్తారు. లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యం ఎక్కడి నుండి లభించిందో, ఎంతకాలం రాజ్యం చేశారో, మళ్ళీ వారు ఎక్కడికి వెళ్ళారో వీరి మందిరాలను నిర్మించే బిర్లా మొదలైన వారికి కూడా తెలియదు. కనుక బొమ్మల పూజ వలె ఉంది కదా, దీనినే భక్తి అని అంటారు. మీరే పూజ్యులు, మళ్ళీ మీరే పూజారులు అని అంటారు. పూజ్యులు మరియు పూజారులకు చాలా వ్యత్యాసం ఉంది. దీనికి కూడా అర్థం ఉంటుంది కదా. ఎవరైతే వికారాలు వారినే పతితులు అని అంటారు. క్రోధం గల వారిని పతితులు అనరు. ఎవరైతే వికారాలలోకి వెళతారో వారినే పతితులని అంటారు. ఈ సమయంలో మీకు జ్ఞానామృతం లభిస్తుంది. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. బాబా చెప్తారు, ఈ భారతదేశం సతో ప్రధానమైనది, ఉన్నతాతి ఉన్నతంగా ఉండేది. ఇప్పుడు తమో ప్రధానమైనదిగా ఉంది. ఈ విషయంలో మీ బుద్ధిలో ఉన్నాయి. ఇక్కడ ఏ రాజ్యము లేదు. ఇది ప్రజలపై ప్రజల రాజ్యం. సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? వినాశనానికి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ దైవీ రాజ్యంగా అవ్వాల్సింది, కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. ఇది కొత్త ఢిల్లీ అని వారనుకుంటారు. ఈ పాత ప్రపంచాన్ని పూర్తిగా పరివర్తన చేసేవారు ఎవరో ఇది ఎవ్వరికీ తెలియదు. ఏ శాస్త్రాలలోనూ లేదు. అర్థం చేయించేవారు ఒక్క బాబా మాత్రమే. ఇప్పుడు పిల్లలైన మీరు నూతన ప్రపంచానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతున్నారు. భారతదేశం ఎంత సంపన్నంగా ఉండేది. అప్పుడు ఇతర ధర్మాలేవి ఉండేవి కాదు. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు దయాహృదయుడైన తండ్రిని స్మృతి చేస్తారు. భారతదేశం సుఖమయంగా ఉండేదని మర్చిపోయారు. ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఎలా ఉంది? భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇది తండ్రి జన్మస్థానం కదా. కనుక డ్రామా అనుసారం వారికి జాలి కలుగుతుంది. భారతదేశం ప్రాచీనమైనది. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేదని, వేరే ధర్మాలు ఉండేవి కాదని కూడా అంటారు. ఇప్పుడు ఈ భారతదేశం పూర్తిగా కిందికి దిగజారిపోయింది. మా భారతదేశం అన్నింటికంటే ఉత్తమమైనదని పాడతారు. పేరు కూడా హెవెన్, స్వర్గం, భారతదేశం అని. మహిమ గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి భారతదేశ కథను అర్థం చేస్తారు. భారతదేశ కథ అనగా ప్రపంచ కథ. దీనినే సత్యనారాయణ కథ అని కూడా అంటారు. పూర్తి 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేదని తండ్రి వచ్చి అర్థం చేస్తున్నారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ వారికి ఈ రాజ్యం ఎలా లభించింది? సత్యయుగానికి ముందు ఏముండేది? సంగమయుగానికి ముందు ఏముండేది? కలియుగం ఇది సంగమయుగం. ఇందులో బాబా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు పాత ప్రపంచానికి కొత్తగా చేయవలసి ఉంటుందో అప్పుడు పతిత ప్రపంచాన్ని పావనంగా చేయుటకు నేను రావాల్సి ఉంటుంది. నన్ను సర్వవ్యాపి అని అనేశారు. యుగ యుగంలో వస్తానని చెప్పారు.
కనుక మనుషులు తికమక పడ్డారు. సంగమ యుగంలో కేవలం మీకు మాత్రమే సంగమ యుగం గురించి తెలుసు. మీరెవరు? ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులను బోర్డుపై వ్రాసి ఉంటుంది. అయితే బ్రహ్మ తండ్రి ఎవరు? ఉన్నతాతి ఉన్నతమైన శివుడు తర్వాత బ్రహ్మ ద్వారా రచన జరుగుతుంది. ప్రజాపిత అని బ్రహ్మనే అంటారు. శివుణ్ణి ప్రజాపిత అని అనరు. శివుడు సర్వాత్మల నిరాకార తండ్రి. ఇక్కడకు వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. బాబా చెప్తారు, నేను ఇతనిలో ప్రవేశించి ఇతని ద్వారా మీరు ముఖ వంశవళి బ్రహ్మ ద్వారానే మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేసి ఆ తర్వాత దేవతలుగా చేస్తాను. మీరు ఇక్కడ వచ్చి బ్రహ్మ పిల్లలుగా అయ్యారు. మరి బ్రహ్మ ఎవరి పుత్రుడు? బ్రహ్మ తండ్రికి ఏదైనా పేరు ఉందా? వారు శివుడు నిరాకార తండ్రి. వారు వచ్చి ఇతనిలో ప్రవేశించి దత్తత తీసుకుంటారు. ముఖ వంశావళిని తయారు చేస్తారు. తండ్రి చెప్తారు, నేను ఇతని అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను. ఇతను నావాడిగా అవుతాడు. సన్యాసాన్ని ధారణ చేస్తారు. దేన్ని సన్యాసం చేస్తారు అంటే 5 వికారాల సన్యాసం. ఇంటిని వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇదే యోగము. దీని ద్వారా మలినం తొలగిపోతుంది. మీరు సతోప్రధానంగా అవుతారు. భక్తిలో ఎన్ని గంగా స్నానాలు చేసినా జపతపాలు చేసినా కిందకు తప్పకుండా దిగాల్సిందే. సతోప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. మళ్ళీ సతోప్రధానంగా ఎలా అవ్వాలి? తండ్రి తప్ప వేరెవ్వరూ మార్గాన్ని తెలియచేయలేరు. తండ్రి నన్నొక్కరినే స్మృతి చెయ్యండని అతి సహజమైన రీతిలో తెలియచేస్తారు. వీరు ఆత్మతో మాట్లాడతారు. ఏ గుజరాతీలతోనో లేక సింధీలతోనో మాట్లాడరు. ఇది ఆత్మిక జ్ఞానం. శాస్త్రాలలో ఉండేది దేహ జ్ఞానం. ఆత్మకే జ్ఞానం అవసరం. ఆత్మనే పతితంగా అయింది. దానికే ఆత్మిక ఇంజెక్షన్ వేయాలి. తండ్రిని ఆత్మిక అవినాశి సర్జన్ అని అంటారు. నేను మీ ఆత్మకు సర్జన్ను అని వారు వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. మీ ఆత్మ పతితమైనందున శరీరం కూడా రోగిగా అయిపోయింది. ఈ సమయంలో ముఖ్యంగా భారతదేశం మొత్తం ప్రపంచమంతా నరకవాసులుగా ఉన్నారు. మళ్ళీ స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరో తండ్రి అర్థం చేస్తున్నారు. బాబా చెప్తారు, నేను వచ్చి పిల్లలందరినీ స్వర్గవాసులుగా చేస్తాను. నరకవాసులుగా ఉండేవారమని మీకు కూడా తెలుసు. కలియుగాన్ని నరకమని అంటారు. ఇప్పుడు ఈ నరకానికి కూడా ఇది అంతిమ సమయం. భారతదేశంలో ఈ సమయంలో రవరవ నరకంలో పడి ఉన్నారు. దీనిని రాజ్యమని కూడా అనరు. పోట్లాడుతూ జగడాలాడుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి స్వర్గానికి తీసుకొని వెళ్ళేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు. కనుక వారి మాటను వినాలి కదా. వీరికి తమ ధర్మశాస్త్రం గురించి కూడా తెలియదు. తండ్రిని గురించి తెలియదు. తండ్రి చెప్తారు, నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేస్తాను. శ్రీకృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడు నెంబర్ 1 పావనుడు. అతడిని శ్యామసుందరుడని కూడా అంటారు. కృష్ణుని ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు శ్యామంగా అంటే నల్లగా అయింది. కామచిత పైన కూర్చొని నల్లగా అయింది. జగదంబను నల్లగా ఎందుకు చూపుతారు? ఎవ్వరికీ తెలియదు. ఎలాగైతే కృష్ణుని నల్లగా చూపించారో అలాగే జగదంబను కూడా నల్లగా చూపించారు. ఇప్పుడు మీరు నల్లగా ఉన్నారు. మళ్ళీ సుందరంగా అవుతారు. భారతదేశం చాలా సుందరంగా ఉండేదని మీరు అర్థం చేయించవచ్చు. ఆ సుందరతను చూడాలంటే
అజ్మీర్లో బంగారు ద్వారికలో చూడండి. స్వర్గంలో బంగారు వజ్రాల వైడూరల మహల్లుండేవి. ఇప్పుడు రాళ్ళు రప్పలతో తయారైన భవనాలున్నాయి. అన్నీ తమోప్రధానంగా ఉన్నాయి. శివ్ బాబా బ్రహ్మ ద్వారా ఇరువురు కలిసి ఉన్నారు కనుకనే బాబ్దాదా అని అంటారు. పిల్లలైన మీకు తెలుసు, ఆస్తి శివ్ బాబా నుండి లభిస్తుంది. ఒకవేళ దాదా నుండి అని అంటే మరి శివుని వద్ద ఏముంది? వారసత్వం శివబాబా నుండి బ్రహ్మ ద్వారా లభిస్తుంది. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. మీరు తప్ప అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమ సమయంలో ఉన్నారు. పతితుల నుండి పావనంగా అవుతున్నారు. మళ్ళీ విశ్వాధికారులుగా అవుతారు. ఏ మనుష్యులు ఈ చదువును చదివించడం లేదు. మీకు మురళి ఎవరు వినిపిస్తారు? శివ్ బాబా పరంధామం నుండి పాత ప్రపంచంలో పాత శరీరంలో వస్తారు. ఎవరికైనా నిశ్చయం కలిగినట్లయితే బాబాతో మిలనం చేయకుండా ఉండలేరు. మొదట అనంతమైన తండ్రిని కలవాలని అంటారు. కలవకుండా ఉండలేరు. బేహద్దు తండ్రి ఎవరైతే స్వర్గాధికారులుగా తయారు చేస్తారో ఆ బేహద్దు తండ్రి వద్దకు మమ్మల్ని తక్షణమే తీసుకొని వెళ్ళండి. శివబాబా రథం ఏదో చూడనైనా చూస్తాము అని అంటారు. వారు ముస్లిమ్స్ కూడా గుర్రాన్ని అలంకరిస్తారు. పట్కా నడికట్టును గుర్తుగా ఉంచుతారు. అది మహమ్మద్ రథము. అతడు ధర్మస్థాపన చేశాడు. భారతీయులు నందికి తిలకం దిద్ది మందిరంలో ఉంచుతారు. దీనిపై శివుడు సవారీ చేశారని భావిస్తారు. ఇప్పుడు ఎద్దుపై శివుడు కానీ శంకరుడు కానీ సవారీ చేయలేదు. ఏమీ అర్థం చేసుకోరు. శివుడు నిరాకారుడు. వారు ఎలా సవారీ చేస్తారు? ఎద్దుపై కూర్చోనేందుకు కాళ్ళు ఉండాలి కదా. ఇదంతా అంధవిశ్వాసం. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ 1 పాయింట్. బాబా నుండి లభించే జ్ఞానామృతాన్ని తాగాలి, ఇతరులకు తాగించాలి. పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేందుకు వికారాలను త్యాగం చేయాలి. 2 పాయింట్. స్వర్గానికి వెళ్ళేందుకు యోగ్యులుగా చేసే తండ్రి చెప్పే ప్రతి మాటను అంగీకరించాలి, గౌరవించాలి. పూర్తి నిశ్చయం బుద్ధి కలవారిగా అవ్వాలి. వరదానము: అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా మాయ యొక్క పవర్ను ఎదిరించే అనుభవీ మూర్తి భవ. అన్నింటికంటే శక్తిశాలి స్థితి మీ స్వంత అనుభవం. అనుభవి ఆత్మ తన అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా మాయ యొక్క ఏదైనా శక్తిని, అన్ని విషయాలను, సర్వ సమస్యలను సులభంగా ఎదిరించగలదు. అంతేకాక ఆత్మలందరినీ తృప్తిపరచగలదు కూడా. ఎదుర్కొనే శక్తి ద్వారా అందరినీ తృప్తిపరిచే శక్తి అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా సహజంగా ప్రాప్తిస్తుంది. అందువలన ప్రతి ఖజానాను అనుభవంలోకి తెచ్చి అనుభవీ మూర్తులుగా అవ్వండి. స్లోగన్: ఒకరినొకరు చూసుకునేందుకు బదులు స్వయాన్ని చూసుకోండి, పరివర్తన చేసుకోండి. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ప్రతి శక్తి యొక్క, ప్రతి ప్రాప్తి యొక్క, ప్రతి గుణం యొక్క అనుభవం ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. అనుభవం యొక్క అథారిటీ ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా అనుభవం యొక్క అథారిటీ ముందు ఎంత మాత్రమూ ప్రభావం వేయలేదు. అనుభవీ మూర్తులు ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా
అచల్ అడోలుగా ఉంటారు. హల్చల్లోకి రారు. ఎందుకంటే అన్నింటికంటే అతిపెద్ద అథారిటీ అనుభవం. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆహ్వానించినట్లయితే ఆ శక్తి 1 సెకండ్లో సహయోగిగా అవుతుంది. అచ్చా. ఓం శాంతి. జ్ఞాన సాగరుని ముద్దు బిడ్డ జగదీష్ భాయి, మధువనపు తోటలో వికసించిన మల్లేవై, శివ తండ్రి ప్రేమను పంచి పెట్టిన జ్యోతివై, మా గుండెల్లో నిలిచావు ఆదర్శమూర్తివై. జ్ఞాన సాగరుని ముద్దు బిడ్డ జగదీష్ భాయి, మధువనపు తోటలో వికసించిన మల్లేవై, శివ తండ్రి ప్రేమను పంచి పెట్టిన జ్యోతివై, మా గుండెల్లో నిలిచావు ఆదర్శమూర్తివై. మధురమైన మాటలతో మనసులను గెలిచావు, నిరంతర యోగంతో నిశ్చలతను పంచావు. బ్రహ్మ బాబా అడుగులలో నడిచిన వీరుడా, విశ్వశాంతికి వేసిన బాటవు నీవు కాదా. జ్ఞాన సాగరుని ముద్దు బిడ్డ జగదీష్ భాయి, మధువనపు తోటలో వికసించిన మల్లేవై, శివ తండ్రి ప్రేమను పంచి పెట్టిన జ్యోతివై, మా గుండెల్లో నిలిచావు ఆదర్శమూర్తివై. 200 రచనలతో ధ్యానమును పంచావు. దేశాల ప్రయాణంతో వెలుగును నింపావు. ప్రతి అక్షరం నీలో పరమాత్మ సందేశం, ప్రతి నిమిషం నీది లోక కళ్యాణ ప్రదేశం. ప్రశాంతతకు మారు పేరు నీ చిరునవ్వు, పవిత్రతకు సాక్ష్యము నీ అమరత్వము. ఓ రాజయోగి, ఓ త్యాగమూర్తి, నీ స్మృతిలో సాగుతుంది మా ఈ జీవన యాత్ర. జ్ఞాన సాగరుని ముద్దు బిడ్డ జగదీష్ భాయి, మధువనపు తోటలో వికసించిన మల్లెలేవై, శివ తండ్రి ప్రేమ